వెంకటేష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. Where did you learn dancing, Suresh garu? చిన్ని సంపత్ అని ఇద్దరు కవల ట్విన్ డాన్స్ మాస్టర్ ఉండేవాడు. సంపత్ మాస్టర్ దగ్గర నేను ఆల్మోస్ట్ 1 year నేను నేర్చుకున్నానండి. దాంట్లో 6 నెలలు భరతనాట్యం నేర్చుకున్నాను, మిగతా 6 నెలలు సినిమా డాన్స్ నేర్చుకున్నాను. యాక్చువల్గా ఆయన అనింది ఏంటంటే నేను 1 year భరతనాట్యం నేర్చుకోవాలని, బట్ 6 నెలల తర్వాత నేను మానేశాను. నేను చెప్పాను ఆయన దగ్గర, సార్ నేను భరతనాట్యం ఫుల్గా నేర్చుకోవాలంటే నాకు సినిమా డాన్స్ చేయలేను సార్ నేను. బట్ ఇంటెన్షన్ అక్కడ గొడవ, మళ్ళీ అక్కడ కూడా గొడవ పడ్డారు. అక్కడ గొడవ. నువ్వు ఎవడో చెప్పడానికి 1 year నేర్చుకోకుండా నీకు సినిమా డాన్స్ నేర్పించు, అయితే వద్దు సార్ నేను అన్నాను. డాన్స్ నేర్చుకోవడంతో స్టార్ట్ అయిన నా పరిస్థితి అంటే ఇది బాధాకరం కాదు, ఇది పార్ట్ ఆఫ్ లైఫ్. ఒక డాన్స్ అసిస్టెంట్గా ఆయన దగ్గరే నేను పరిస్థితులు వాళ్ళు, ఎందుకంటే అప్పటికి డాన్స్ ఆయన దగ్గర నేర్చుకునేటప్పుడే ఇక్కడ ఫ్యామిలీ పరిస్థితులు మారి నేను ఆయన దగ్గర సార్ నేను డాన్స్ అసిస్టెంట్ అవుతాను సార్ అని. ఆ తర్వాత నేను ఒక షూటింగ్కి వెళ్ళి అక్కడ ఒక హీరో నన్ను ఏరా 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 అని ఒక మాటకు 10 ఏరాలు చెప్పి, అందుకే నాకు ఏరా అంటే ఒక చిన్న అలర్జీ, చిన్న చిరాక. అప్పుడు నేను చెప్పేశాను మాస్టర్ దగ్గర, మాస్టర్ నేను షూటింగ్కి రాను. వాళ్ళు ఇక్కడికి వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తారు చూడండి, సాంగ్కు ముందు, షూటింగ్కు ముందు, దానికి నేను పక్క నుండి నేను నేర్పిస్తాను. ఎవరన్నారు ఏరా ఏరా అని? అదే మరి ఎందుకులే, ఐ అండర్స్టాండ్. అంటే తమిళ్లో ఒక ఇది ఉందండి, సిల నేరంగళిల్ సిల మనిదర్గండి. అంటే కొన్ని సందర్భాల్లో కొందరు మనుషులు, ఎవడో విలన్ కాదు, ఎవడో హీరో కాదండి, కొన్ని సందర్భాల్లో వాళ్ళు దాని తగినట్టు మాట్లాడుతుంటారు. ఆ టైంలో తను నన్ను ఏరా అని పిలిస్తే ఓకే అనిపించిందేమో, బట్ అప్పటి నుంచి నన్ను ఎవరన్నా సరే ఏరా అంటే మాత్రం నాకు ఇష్టం లేదండి. ఇప్పుడు తల్లి తండ్రి గురువు దైవం వీళ్ళు ఆఫ్ కోర్స్ నాకు ఎంతో కొంత నువ్వు నేర్పిస్తే నువ్వు ఏరా అని పిలిచినా తప్పలేదు. బట్ మహామహులు నాకు నాయుడు గారు కానీ దాసర్ గారు కానీ అంతకంటే పెద్ద పెద్ద మనుషులు కానీ ఏం బాబు ఏం సురేష్ అని మాట్లాడారే తప్ప ఎవరు నన్ను ఏరా, నువ్వెవడరా మధ్యలో వచ్చి నన్ను ఏరా అనడానికి, అక్కడే కాలేదు కదా. డెఫినెట్గా ఐ మీన్ అబ్సల్యూట్ డిస్రెస్పెక్ట్. అంటే అది ఆత్మీయతతో లవ్తో అన్నారా అని. ఇప్పుడు ఫ్రెండ్స్ ఎరా ఎరా అని కూడా వేరే విషయం అండి. ఇప్పుడు నాకు ఒక 10 సంవత్సరాలు పెద్దగా ఉన్న మనిషి ఎప్పుడు నన్ను ఎరా నాన్న అని పిలుస్తాడు, నాకు ఎందుకు చాలా ముద్దుగా అనిపిస్తుంది. అక్కడ ఎరా ఇంపార్టెంట్ కాదు, ఎరా నాన్న ఇంపార్టెంట్. ఎరా నాన్న ఈరోజు వస్తావు ఇంటికి అని అంటే నాకు ఎంత సంతోషం నాకు, బికాస్ ఈ మేక్స్ మీ ఫర్గెట్ దట్ ఎరా అండ్ ద వెయిట్ నాన్నలో ఉంది. సో ఒక పదం అంటే ఆ పదంని లిటరల్గా తీసుకోవడం కాదండి, ఆ పదం వెనకాల ఉన్న గేరని నేను చూసుకోవాలి. అదే కరెక్ట్, అర్థమైంది. సో ఎక్కడో ప్రతి చోట మీరు చాలా సెల్ఫ్ రెస్పెక్టింగ్ అండ్ చాలా మీ ఉనికిని మీ ఐడెంటిటీని ఎక్కడ మీరు కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఫైటింగ్, గొడవ పడ్డాం, మీరు సంఘర్షణ పడ్డారు, బట్ రెస్పాన్సిబిలిటీస్ తీరాయి. సో అంటే ఒక విధంగా చూసుకుంటే ఇట్స్ హైలీ సక్సెస్ఫుల్ అండ్ స్ట్రెస్ఫుల్ స్టోరీ ఆల్సో. ఇప్పుడు జీవితంలో సక్సెస్ అనడానికి చాలా మంది తార్కాణాలు వేరే అండి. వాడు సూపర్ స్టార్ అయ్యాడంటే చాలా మందికి వాడు సక్సెస్ అయ్యాడని లెక్క. వాడు పర్సనల్ లైఫ్ హ్యాపీగా ఉందంటే వాడు గెలిచాడు లైఫ్లో అని చాలామంది మాట్లాడతారు. వాడికి 10 కార్లు 10 బంగ్లాలు ఉన్నాయంటే వాడు చాలా సక్సెస్ఫుల్ రావడం సూపర్ అని మాట్లాడతారు. బట్ నాకు ఫర్ మీ బీయింగ్ ఎ సక్సెస్ ఈజ్ హ్యావింగ్ ఎ పీస్ఫుల్ పర్సనల్ లైఫ్, బీయింగ్ హెల్దీ అండ్ ఒక ముద్ద కోసం ఎవరిని చేయి చాచుకుంటూ ఉన్నాడు. దట్స్ మై సక్సెస్. చాలు. పీస్ఫుల్ పర్సనల్ లైఫ్ అంటే విత్ స్పౌస్ అనా? ఆబ్వియస్లీ ఇంటికి వెళితే పర్సనల్ లైఫ్ అంటే ఈరోజు మీతో తల్లిదండ్రులు ఉండొచ్చు, మా ఫాదర్ లేరు, సో మా అమ్మ ఉంది, సో మా అమ్మ మా వైఫ్ ఇంట్లో ఉన్నారు. సో ఇంటికి వెళితే ఒక కొత్త ప్రాబ్లం స్టార్ట్ అవ్వకూడదు. కరెక్ట్. మనకున్న ప్రాబ్లమ్స్ వాళ్ళు మర్చిపోయేటట్టు చేయాలి. కరెక్ట్. ఎందుకంటే మనం కష్టపడేదంతా వాళ్ళ కోసమే. సో దే నీడ్ టు అండర్స్టాండ్ దట్. అండ్ ఎక్కడో మనం సేద తీర్చాలి, మనల్ని ఓదార్చాలి. పైన బయట ఉన్న ఫ్రస్ట్రేషన్స్ అన్ని మనం అక్కడ చూపించకపోతే నా పెళ్ళంలాగా ఓకే ఎనఫ్ స్టే అలోన్ ఫర్ అ వైల్ అండ్ కమ్ బ్యాక్ అని మనల్ని కట్ కూడా చేయగలగాలి. ఎందుకంటే మై వైఫ్ డజంట్ టేక్ ఎనీ షిట్ అండి. షీఈ్ అ రైటర్ అండ్ ప్రొడ్యూసర్ అండ్ 8 సీరియల్ చేసింది. షీ ఆల్సో రైట్స్ ఫర్ వెబ్ సిరీస్ ఆల్సో. వీఆర్ ప్లానింగ్ వెబ్ సిరీస్ హోప్ఫుల్లీ దిస్ ఇయర్. సో షీ ఈజ్ అకంప్లిష్డ్ ఇన్ హర్ ఓన్ వే. అండ్ నాకు చిన్న వీక్నెస్ చెప్పేస్తానండి, ఒకటి కాదు 2. ఫస్ట్ వీక్నెస్ వచ్చి కళ్ళు అండి.
నాకు ఇఫ్ సంబడీస్ ఐస్ ఆర్ బ్యూటిఫుల్, ఐ కన్సిడర్ దట్ గర్ల్ బ్యూటిఫుల్. లేకపోతే సమ్వేర్ నాకు అదొకటి. ఇంకోటి ఏంటంటే ఐ లైక్ విమెన్ హూ నో దేర్ మైండ్, క్లారిటీ ఉన్న అమ్మాయిలు అంటే ఇష్టం. అది దట్స్ బికాస్ యూ యువర్ సెల్ఫ్ ఆర్ అంటే ఒక లెవెల్ ఆఫ్ ఎవల్యూషన్ లేకపోతే కంపాటబిలిటీ కష్టం. ప్లస్ మా ఫాదర్ వాళ్ళ సిస్టర్ ఉండేవాళ్ళు, అత్తగారు, షీ యూస్ టు బీ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. మా ఇంటి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే డబ్బుల విషయాలు కానీ, తర్వాత ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కానీ, రిలేటివ్స్తో రిలేషన్షిప్స్ కానీ, షీ యూస్ టు బీ ద హెడ్. షీ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. వీఆర్ ప్యూర్లీ మేటర్. ఆమె చెప్పిందే శాసనం అండి. సో అది చూసి పెరిగిన వాడిని నేను. సో ఎవరైనా సరే మా అమ్మలాగా బేలగా ఉంటే నాకు రుచించదు. నాకు వాళ్ళు స్ట్రాంగ్గా ఉండాలి, వాళ్ళకి ఏం కావాలో తెలియాలి. అండ్ నేనైనా తెలియకుండా ఒక మాట మాట్లాడిస్తే తిరిగి లెఫ్ట్ అండ్ రైట్ నాకు ఇవ్వాలి. ఇస్తేనే నాకు తృప్తిగా ఉంటుంది. ఓకే రైట్, నేను చేసిన తప్పు నేను అనుభవించక తప్పదని. ఎందుకంటే బికాస్ ఇట్ ఈస్ అబౌట్ రెస్పెక్ట్. ఫర్ మీ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ ఈజ్ అబౌట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్. అవునండి, అబ్సల్యూట్లీ. ఎందుకంటే మర్యాద లేకుండా ఫ్రెండ్షిప్ లేదు, మర్యాద లేకుండా ప్రేమ లేదు, మర్యాద లేకుండా పెళ్లి లేదు, మర్యాద లేకుండా జీవితం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఒకరికొకరు మర్యాద లేకుండా, నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మీకు సరిగ్గా మర్యాద ఇవ్వకపోతే ఈ ఇంటర్వ్యూ సాఫీగా జరిగేదో చెప్పండి. మర్యాద లేకుండా బేసిక్ లేదండి. అది మీ వ్యక్తిత్వంలో మొదటి నుంచి మీరు చాటుకుంటూ వచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు, ఎక్కడ గివిన్ చేయలేదు. ఎంత అవసరం ఉన్నా కూడా లేదండి, అవసరం లేదండి. ఏమండి, మన అభిమానం చంపుకొని మనం తిరిగే బెంజ్ కారు ఎడ్లబండితో సమానం అండి. వెరీ ట్రూ. బట్ అదే మనం గర్వంగా పొలంలో మన ఎడ్లబండిలో తిరిగితే మనమే రాజా. అంతే. అందుకే నేను ఎవరితో కంపేర్ చేసుకోనండి. మీరు వచ్చినప్పుడు చెప్పండి. ఎందుకంటే చిన్న విషయం చెప్పేస్తాను. నా ఫిలాసఫీలు కొన్ని ఉన్న పిచ్చి ఫిలాసఫీ. నాకంటే పెద్దవాళ్ళతో కంపేర్ చేసుకుంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు ఉంటుంది. నేను కంపేర్ చేసుకోను. నాకు ఈక్వల్గా ఉన్నవాళ్ళు, ఈక్వల్ అనేది తప్పు మాట అండి. మిగతా వాళ్ళ దృష్టిలో నాకు ఈక్వల్గా ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే అది తప్పు. ఎందుకంటే వాళ్ళు ఇండివిజువల్స్, వాళ్ళ కష్టం వాళ్ళు ఫలితం అనుభవిస్తున్నారు. అండ్ ఎవరి సక్సెస్ వాళ్ళది, ఎవరి సక్సెస్ వాళ్ళదేనండి. నేను వాళ్ళ సక్సెస్ కోరుకోవడం పిచ్చితనం, అది మూర్ఖత్వం. నాకంటే కింద ఉన్నవాళ్ళు, కింద నేను నా అభిమతం కింద అని చెప్పడం కాదు, నాకంటే కొంచెం స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు, దట్ ఈస్ ద రైట్ వర్డ్, సారీ. సో నాకంటే ఎక్కువ స్ట్రగుల్ అవుతున్న వాళ్ళని చూసి నేను తృప్తి పడకూడదు. వాళ్ళకంటే నేను బాగున్నాను కదా అని సడన్గా వాడు పైకి వెళ్ళిపోయాడంటే ఇది నేను ఇక్కడే ఉన్నాను అనే ఫీలింగ్ వస్తుంది కదా. సో నెవర్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ ఎనీబడి, ఎనీ స్టేజ్. నేను ఒక దీవిని, నా దీవిది, ఈ దీవిలో నేను ఉన్నాను. ఎక్కువ నీళ్ళు వస్తే మునుగుతాను, తక్కువ నీళ్ళు వస్తే పైన. ఇట్ ఈస్ లైఫ్. వెరీ ట్రూ. అయితే మీరు వచ్చినప్పుడు వాట్ డిడ్ యువర్ పియర్స్ ఫీల్? మీ తోటి సాటి యాక్టర్స్ అందరూ షేక్ అయ్యారా? షేక్ అందే ఫస్ట్ నన్ను అర్థం చేసుకోవడం కష్టం అయిపోయింది వాళ్ళకి. అసలు వీడియో ఏదో మూడీగా ఉన్నాడు, వీడు ఏదో డిఫరెంట్గా ఉన్నాడు అనే ఫీలింగ్. ఆ తర్వాత మెల్లమెల్లగా నేను వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాను.